హాయ్ సబ్స్క్రైబర్స్, మెగ్నీషియం అనే పదాన్ని మీరు విన్నారా? వినకుండా ఉంటే ఈ వీడియోలో మెగ్నీషియం గురించి క్లియర్గా చెప్తాను. కంప్లీట్గా తెలుసుకోండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మెగ్నీషియం వలన మనమైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. అవేంటివి అనేది చెప్తాను చూడండి. మెగ్నీషియం ద్వారా మన బాడీ లోపల మోర్ దాన్ 300 కెమికల్ రియాక్షన్స్ అయితే జరుగుతాయి. దీని ద్వారా బాడీ మెటబాలిజం అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మెగ్నీషియం చాలా అవసరం బాడీకి. మెగ్నీషియం వలన ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మనం చాలా పొందుతాం కూడా. అవి ఏంటివి అంటే మెగ్నీషియం స్లీప్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే నిద్రని పెంచుతుంది. ఏ విధంగా అంటే బాడీని రిలాక్స్ చేసి మెలటోనిన్ ప్రొడక్షన్ని బాగా పెంచుతుంది. ఇప్పుడు నిద్రతో పాటు హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటే బ్లడ్ ప్రెషర్ని కూడా ఈ మెగ్నీషియం తగ్గిస్తుంది. ఏ విధంగా అంటే వాసో డైలటేషన్ ఆఫ్ ఆర్టరీస్ జరిగి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఈ వాసో డైలటేషన్ని ఈ మెగ్నీషియం చేస్తుంది, కాబట్టి బీపీని కూడా తగ్గిస్తుంది. ఓకే, దీంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మంది సివియర్ మైగ్రేన్ హెడేక్స్తో బాధపడుతుంటారు, వాళ్ళల్లో కూడా ఈ మెగ్నీషియము ఆ హెడేక్ యొక్క సివియారిటీని తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, కాబట్టి బాడీ హీలింగ్కి బాగా తోడ్పడుతుంది. దీంతోపాటు ఇది మజిల్ క్రాంప్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఏ విధంగా అంటే పొటాషియంని సెల్స్ లోపలే రీటైన్ అయ్యేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే పొటాషియం సెల్ లోపలే ఉంటుందో మజిల్ క్రాంప్స్ అనేటివి రెడ్యూస్ అవుతాయి. దీంతోపాటు కాల్షియం అండ్ సోడియం సెల్స్ లోపల ఉండిపోకుండా ఎలిమినేట్ చేసేస్తుంది. ఈ విధంగా బాడీ మజిల్స్ రిలాక్స్ అయ్యి క్రాంప్స్ కూడా రిలీవ్ అవుతాయి. అరిథిమియా అనే కండిషన్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది మెగ్నీషియం అనేది. మేజర్గా కార్టిజాల్ లెవెల్ని తగ్గించి యాంగ్జైటీని, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఈ మెగ్నీషియం. కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెగ్నీషియం గురించి మనం తెలుసుకోకపోతే ఎలాగా? ఓకే, ఇది డైలీ తీసుకోవాలా? ఎంత డోస్లో బాడీకి దొరికితే మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది అంటే డైలీ రికమెండెడ్ డోస్ ఏంటి అంటే మగవాళ్ళకి అడల్ట్ మేల్స్కి అయితే 420 mg అయితే తీసుకోవాలి. అదే లేడీస్ అయితే, అడల్ట్ ఫిమేల్స్ అయితే 320 mg తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉన్న 360 mg ఆఫ్ మెగ్నీషియాన్ని తీసుకోవాల్సింది వస్తుంది. ఓకే, డైలీ తీసుకోమంటున్నావు. ఏ విధంగా తీసుకోవాలి? ఏ ఫుడ్స్లో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అంటే బనానాస్లో దొరుకుతుంది, పొటాటోలో దొరుకుతుంది, సోయాబీన్స్, బ్లాక్ బీన్స్, అవకాడో, స్పినాచ్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్లో మెగ్నీషియం లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నేను ఈ ఫుడ్ తీసుకోలేను, డైలీ ఇంత క్వాంటిటీలో తీసుకోలేను నేను అంటే ఏదైనా సప్లిమెంట్స్ మార్కెట్లో దొరుకుతాయా అని మీరు అడిగితే ఎస్, ఖచ్చితంగా చాలా సప్లిమెంట్స్ అయితే మెగ్నీషియంతో ఉంటాయి. నేను రికమెండ్ చేసేది మెగ్నీషియం గ్లైసినేట్ అనే సప్లిమెంట్. ఎందుకు ఇలాగ అంటున్నానంటే దీని యొక్క బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ మెగ్నీషియం గ్లైసినేట్ని. కాబట్టి ఓకే, ఈ మెగ్నీషియం ఒకవేళ బాడీలో డెఫిషియన్సీ జరిగితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే సివియర్ హెడేక్ ఉండడము, ఆకలి వేయకపోవడం, బాడీ అంతా వీక్ అయిపోవడము, మజిల్ వీక్నెస్ వచ్చేయడము, దీంతోపాటు హెడేక్ సివియర్గా రావడము, అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్లో మనం గమనించవచ్చు. అంటే సల్పడము, ఏదో తిమ్ములు ఎక్కినట్టు ఉండడము చేతుల్లో, కాళ్ళల్లో, ఇవి గమనించవచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ పోగొట్టుకోవాలంటే మెగ్నీషియంని బాగా తీసుకోండి. మెగ్నీషియం సప్లిమెంట్ అనేది చాలా ఉపయోగకరం. ఖచ్చితంగా మెగ్నీషియం గురించి కంప్లీట్గా తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా డైలీ మెగ్నీషియం మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్లో దొరకలేదు అంటే సప్లిమెంట్స్ ద్వారా అన్న తీసుకోండి. ముఖేష్ నాయక్ సైనింగ్ ఆఫ్.